తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ రోజుల్లో సమస్యలు లేకుండా ఎవరూ లేరు కదండి. ముఖ్యంగా డబ్బుల కోసం అన్న ఆరాటంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అప్పుల బాధలు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇలాంటి టైంలో అంటే ఆ సమస్య నుంచి మనం బయట పడేలేము, కాకపోతే కాస్త ఉపశమనంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ భయం పోగొట్టి ఆ సమస్యలు తీరే మార్గం ఏమన్నా కూడా మనం సూచించగలిగితే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుందండి. తప్పనిసరిగా అమ్మా, మన దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా అప్పుల్లో కూరుకుపోతున్నారు అంటే కుజగ్రహ ప్రభావం అనేది సంపూర్ణంగా వాళ్ళ మీద ఉంటేనే జరుగుతుంది. కుజగ్రహ ప్రభావం అంటే కుజుడు శుభస్థానాల్లో ఉంటే విశేషమైనటువంటి గృహయోగాలు కలుగుతాయి. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది ఇప్పుడు చాలా ఈజీ. బ్యాంక్ లోన్ వస్తుంది, ఇల్లు కొనుక్కుంటున్నాం. కానీ ఒకటికి మించిన ఇళ్ళు, స్థలాలు, పొలాలు, భూగృహ యోగాలు ఏవైతే బహుసంఖ్యలో కలగాలన్నా కూడాను కుజగ్రహ అనుగ్రహం కావాలి. ఎక్కడైతే కుజగ్రహ అనుగ్రహం లోపిస్తుందో వాళ్ళు రుణ బాధల్లో ఇరుక్కుపోతున్నారు. ముఖ్యంగా నాన్న, అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటిగా దయానికమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు రైతులు అని చెప్తారు. అవునండి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అలాంటిది వాళ్ళే అప్పుల్లో కూరుకుపోయి సాక్షాత్తు భూమిని నమ్ముకొని మనకి అన్నం పెడుతూ వాళ్ళు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నారు వాళ్ళ రోజున కదా. అలాంటి రైతుల గురించి కానీ, నిజంగానే అప్పులు చేయటం అనేది ఆర్భాటాల కోసమో అనవసరమైనటువంటి విషయాల కోసమో కాకుండా ధర్మం కోసం, అంటే ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, కూతురు పెళ్లి చేయాలి, అప్పు చేయాల్సిన పరిస్థితిని చేశాడు. ఇల్లు కొనుక్కోవాలి, అప్పు చేశాడు, చేయాల్సి. ఏవైతే నిజంగా అవసరమైనటువంటి విషయాల కోసం అప్పు చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటికి మనం చెప్పబోయేటువంటి ఒక పరిహారం కావచ్చు. ఏదైనా పన్ను చేస్తే, ఇప్పుడు అప్పు తీసుకొని ఎదుటివాడి దగ్గర ఎగ్గొడతాం అనేటువంటి బుద్ధితో తీసుకొని వీడి ఇంకోడికి అప్పులు ఇచ్చి ఆ డబ్బులు రాక, అలా రుణ బాధల్లో 2-3 రకాలు ఉన్నాయి నాన్న. ఒకటి అవసరానికి, ఒకటి అనవసరానికి, 2 ఆడంబరాలకి, 3 ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకున్న తర్వాత మనం తీర్చలేకపోవటం కూడా ఒక బాధ. అవునండి. ఎవరికన్నా ఇస్తే వెనక్కి రాకపోవడం అనేది ఇంకా బాధ. ముఖ్యంగా ఎప్పుడైతే కుజగ్రహ అనుగ్రహం లోపిస్తుందో నాన్న, అప్పులు ఇస్తే వెనక్కి రావు, అప్పులు తీసుకున్నవి తీర్చలేము. ఇవి 2 జరుగుతుంటాయి. దీంట్లో విశేషంగా చెప్పాలి అంటే ఎవరైతే మంగళవారం రోజున అప్పు ఇస్తారో అప్పు వీళ్ళకి జీవితంలో వెనక్కి తిరిగి రాదు. ఓకే, దాంట్లో అనుమానమేం లేదు. అలాగే ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. మంగళవారం కంప్లీట్గా నిషేధం అంతే. మంగళవారం ఇంకొక దానికి పనిచేస్తుంది. దేనికి అంటే అసలు మన శాస్త్రంలో మంగళవారం తోడు కోరుకుంటుంది అనేటువంటిది ఒక శాస్త్రం. ఒకదానికొకటి తోడు కోరుకుంటూ ఉంటుంది. అందుకని చూడండి, మంగళవారం చనిపోయిన తర్వాత ఆ పాడె కూడాను కోడిని కట్టి తీసుకెళ్తుంటారు. దేనికంటే తోడు కోరుకుంటుంది, ఇంకొక జీవిని కోరుకుంటుంది. ఇంకో మనిషి చనిపోయేదానికన్నా కోడి బెటర్ కదా అని చెప్పి కోడిని కట్టేసి తీసుకెళ్తుంటారు. అది ఎప్పుడు అప్పు చేస్తే అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, అప్పు తీసుకుంటే తీసుకోవాల్సిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అట్లానే దాంట్లో ఇంకొక విశేషం ఏంటంటే మంగళవారం రోజున ఎవరికైతే అప్పు ఉంటుందో వాళ్ళు అప్పు తీర్చడం మొదలు పెడితే చాలు. అది కూడా తోడు కోరుకోవటమేగా. అప్పు తీర్చడం. ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉంది నాన్న, నా దగ్గర 50,000 ఉన్నాయి, తీసుకెళ్ళి మంగళవారం రోజున ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వడం మొదలు పెడితే అప్పు దానితో అదే నిదానంగా తీరిపోతూ ఉంటుంది. మరలా జీవితంలో అప్పు చేయవలసినటువంటి పరిస్థితి రాకుండా కుజుడు చూసుకుంటాడు. ఈ మంగళవారం అనేటువంటిది చాలామంది మనం భయపడుతుంటాం నాన్న కొన్ని విషయాలకి. ఏ పనులు మొదలు పెట్టకపోవటం ఇవన్నీ చేస్తుంటారు. కానీ సాక్షాత్ లంకలో సీతాదేవిని ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిగా చూసింది మంగళవారమే. అందుకని మంగళవారాన్ని సంస్కృతిలో జయవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారి కార్య జయం కలిగింది కదా, కాబట్టి అందుకని మంగళవారం ఎందుకు ఇష్టం ఆంజనేయ స్వామి వారికి? కార్యాన్ని దిగ్విజయం చేసుకున్నటువంటి రోజు కాబట్టి మంగళవారం విజయానికి ప్రతీకగా పూజ చేస్తూ ఉంటాం. శనివారం ఆయన పుట్టినరోజు, మంగళవారం ఆయన చూసినటువంటి రోజు సీతాదేవిని. అలాగే ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ఎవరైతే ప్రతపిస్తూ ఉంటారో వారికి కూడా రుణబాధలు తొలగిపోతాయి నాన్న. ఒక కుజుడి వల్ల
ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలే కాదు, వివాహం, సంతానం, ఆరోగ్యం, అలాగే అలసట, సెన్సిటివిటీ, కోపం, కుటుంబ బాధలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించడం, ఇవన్నీ వల్ల కుజుడు వల్ల జరిగేటువంటి నష్టాలు అనేవి చెప్తూ ఉంటాం. ఇట్లాంటి బాధలు పోవాలన్నా, రుణ బాధలు తొలగిపోవాలన్నా, తీసుకున్న అప్పు తీర్చాలన్నా, ఇచ్చిన అప్పు తిరిగి రావాలన్నా ఇందులో 2-3 రకాల పరిహారాలు ఉంటాయి నాన్న. చిన్న చిన్నవే, సూక్ష్మం, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టి చేసే వాటికంటే సూక్ష్మంలో మోక్షాన్ని వెతుకుతా. అది అందరికీ ఈజీగా ఉండాలి, భారంగా ఉండకూడదు. కేవలం నేను చెప్పగలిగేది ఏంటంటే భగవంతుడి మీద విశ్వాసం, అలాగే మన మనస్సులో భక్తి, మనోశుద్ధి ఇవి ఉంటే చాలు. తప్పనిసరిగా ఏ పరిహారం చేసినా వాళ్ళు తప్పనిసరిగా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో మంగళవారం రోజుల్లో కుజుడికి ఇష్టమైనటువంటి సమిధలు ఉంటాయి. సమిధ అంటే కట్టెలు. ఇప్పుడు మన నవగ్రహాలకి 9 రకాల సమిధలు ఉంటాయి. వీటిల్లో కుజుడికి చండ్ర అంటే ఇష్టం. చండ్రకర్ర అని చాలా చోట్ల వింటూ ఉంటాం. కళ్ళు చండ్ర నిప్పుల్లాగా చెలరేగిపోతున్నాయని చెప్పి వింటూ ఉంటాం ఎక్కువగా మాటల్లో, అవునా? అంటే ఎర్రగా ఉండేటువంటి వాటిని చండ్రతో పోలుస్తూ ఉంటాం. ఆ చండ్ర కట్టె కూడా దాదాపుగా బ్రౌనిష్గా ఉంటుంది. కుజుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమిధ అది. ఎవరైతే మంగళవారం రోజున మధ్యాహ్నం రాహుకాలంలో 3 గంటల నుంచి 4:30 గంటల లోపల చండ్ర కర్రను తీసుకొచ్చి ఇంత చాలు, ఇంత ముక్క చాలు, దాని మీద అప్పు ఉంది నాన్న, ఒక 10 లక్షలు ఒక చోట ఉంది, ఒక చోట 5 లక్షలు ఉంది, ఇంకో చోట 10 లక్షలు ఉంది, ఇంకో చోట 10 లక్షలు ఉంది, మొత్తం వేరేసి 35 లక్షల రూపాయల అప్పు. ఈ 35 lakhs నెంబర్ని ఆ చండ్ర కట్టె మీద రాసి చిన్న బౌల్లో పెట్టండి. పెట్టి దాని మీద కిరోసిన్ వేస్తారా, కర్పూరం వేస్తారా, నూనె వేస్తారా, పెట్రోల్ పోస్తారా, ఎలా అయినా పర్లేదు, దాన్ని కాల్చడం కావాలి. సంపూర్ణంగా కాలిపోవాలి. చండ్ర కట్టె తొందరగా కాలదు, స్టార్ట్ అవ్వదు, అంటుకోదు. ఇప్పుడు మనం హోమం చేస్తాం చూడండి, బ్రాహ్మలు నెయ్యి వేస్తూ ఉంటాం కదా, ఆ నెయ్యి వేసేవన్నీ కూడా చండ్రకర్రతోనే తయారవుతాయి. అన్నిసార్లు వేసినా కూడా ముట్టుకోదు కదా, అగ్నికి దగ్గరికి పోయినా కూడాను, అందుకనే దాన్ని వాడతారనమాట. ఆ చండ్ర కట్టె కాలడం మొదలుపెట్టిందంటే ఇంక చివరి దాకా కాలుతూనే ఉంటుంది, దానికి ఎక్కడ ఆరిపోవడం అనేది ఉండదు. కాబట్టి దాన్ని వెలిగించి మొత్తం బూడిద అయ్యేంత వరకు ఉంచేసి ఆ బూడిదని ఎక్కడ ఎవ్వరు తొక్కకుండా, ఇంట్లో ఎక్కడ పడకుండా, ఎక్కడన్నా నీళ్లల్లో, పారే నీళ్లల్లో కలిపేసి వచ్చినా, చెరువులో కలిపి వచ్చినా, ఒక 3 మంగళవారాలు ఇలా చేయండి. తప్పనిసరిగా ఏదో కోట్ల రూపాయలు ఒక్కసారి వచ్చి మీద పడతాయని నేను చెప్పను, అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇష్టమైన కూర వంకాయ కూర అంటే మీకు చేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతారా అవరా? అలానే కుజుడికి ఇష్టమైనటువంటి చండ్ర కర్రతో చేయడం ద్వారా కుజుడు కలిగి చేసేటువంటి రుణగ్రస్తాన్ని ఆయనే తీరుస్తాడు అనేటువంటిది శాస్త్రం. అదొక విధానం ఉంది. ఇలా కూడా కాదు, చండ్ర కట్టెని తెచ్చుకుని చిన్నది చక్కగా మామూలుగా కాల్చేసేయండి, బొగ్గులాగా తయారవుతుంది కదా. మన నేల మీద మనకు ఉన్న అంకె ఏదైతే సంఖ్య ఉంటుందో అప్పు మొత్తం నేల మీద బొగ్గుతో రాసి ఎడంకాలతో ఇలా రివర్స్లో దాన్ని తుడిపేయాలి. ఇది కూడా 3 మంగళవారాలు రాహుకాలంలోనే చేయాలి. అది చేయగలిగితే అది, ఇది చేయగలిగితే ఇది చేస్తే తప్పనిసరిగా రుణ విముక్తి కలుగుతుందని చెప్పి తంత్ర పరిహార శాస్త్రంలో చక్కగా చెప్పబడి ఉంది. చాలామంది అడిగారు ఎక్కడ రాస్తుంది అని. తంత్ర పరిహార శాస్త్రంలో చండ్రకర్రతో చేస్తే కుజగ్రహ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇవన్నీ కూడా ఏమీ చేయలేమండి, మా వల్ల కాదు, చండ్రకర్ర ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా కుజగ్రహ సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనకు కావలసినటువంటి ప్రతి కార్యం నెరవేరాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గట్టిగా పట్టుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా, మనకి యూట్యూబ్లో చక్కగా దొరుకుతూ ఉంటుంది. చదవద్దు, చదివితే తప్పులు పోతాయి. అక్షరాలు సంస్కృత అక్షరాలు కాబట్టి తప్పులు పోతూ ఉంటాయి. చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, లేదా టీవీ కనెక్ట్ చేసి వినండి, స్పీకర్ ఆన్ చేసుకొని వినండి. అది ప్రతిరోజు చదువుతూ ఉంటారు. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటాన్ని ఇంట్లో ఒకటి దేవుడి దగ్గర ఒకటి పెట్టుకొని దీపారాధన చేసిన తర్వాత, అగరబత్తి వెలిగించిన తర్వాత, పుష్పాలు పెట్టిన తర్వాత చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చిపాలు, పంచదార స్వామివారి ముందు పెట్టి ఈ స్తోత్రాన్ని విని ఆ పాలు పంచదార స్వామివారికి నివేదన పెట్టి ఇంట్లో అందరూ తీర్థం తీసుకోవచ్చు. తీసుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులకి ఎక్కడ లోటుండదు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండవు,
అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉండదు. ఉన్న అప్పులు కూడా సంపూర్ణంగా చక్కగా తీరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇంట్లో వివాహం, సంతానం, ఆరోగ్యం, కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది నాన్న, జ్ఞానవేలు అంటారు, జ్ఞాన శూలం అంటారు, శక్తి శూలం అంటారు. అది ఎంత షార్ప్గా ఉంటుందో ఆయన్ని పూజ చేసేటువంటి వాళ్ళ బ్రెయిన్ కూడా అంత షార్ప్గా ఆయన తీసుకొని వస్తాడు. ఓకే, సింపుల్గా నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తానన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మన కొడుకులాగా మనం చూసుకుంటే మన తండ్రిలాగా ఆయన మనల్ని చూసుకుంటాడని చెప్తా. మన పిల్లల్ని మనం ఎంత ప్రేమగా చూస్తాం, అలానే మీ ఇంట్లో పిల్లవాళ్ళలాగా ఆయన చూడండి. మన తండ్రి మనల్ని ఎంత బాగా చూస్తారో ఆయన మనల్ని అంత బాగా చూస్తాడు. ఆయన నిత్యం మనతోనే ఉంటాడు. రాబోయేటువంటి రోజుల్లో మనకి ఈశ్వరుడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు ఇవన్నీ ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినాయో మరణ అంతే ప్రాచుర్యంలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాబోతున్నారు. ప్రతి ఒక్క మానవాళికి 90 నుంచి పుట్టినటువంటి ప్రతి పిల్లలకి కుజగ్రహ లోపం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మరలా ఇంకొక బ్రహ్మలాగా తయారయ్యేంత స్థాయిలోకి ఆరాధన జరగబోతోంది. ఆయన గట్టిగా పట్టుకుంటే మాత్రం చెప్తున్నా కదా, ఆయన చేయి మీరు ఒక్కసారి పట్టుకుంటే జీవితాంతకాలం మన చేయి ఆయన పట్టుకునే ఉంటాడు. ఏమల్ని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది ప్రతి ఒక్కటి జ్ఞానస్వరూపంలా మనలో ఉంటూ చక్కగా దారిని చూపిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర. చక్కగా సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి మీ మాటలు నిజంగా చాలా మార్గదర్శనీయంగా ఉన్నాయండి. సో ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే మీరు చెప్పినట్టుగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. చక్కటి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.